నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. ఈ మధ్య కాలంలో రెండు రాష్ట్రాల్లో ఉన్న పలు న్యాయస్థానాలకు బాంబు బెదిరింపులు జరుగుతుండడం కలకలం రేపుతోంది. గత నెలలో చిత్తూరు, నెల్లూరు, ఏలూరు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు మరవకముందే తాజాగా హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకు, తూర్పుగోదావరి జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు రావడంతో ఆయా కోర్టు న్యాయమూర్తులు, సిబ్బంది హడలెత్తిపోయారు. హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకు, తూర్పుగోదావరి జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ ద్వారా అందింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. కోర్టు భవనాల్లో ఉన్న సిబ్బందిని బయటకు తరలించారు. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. బాంబు స్క్వాడ్ అధికారులు కోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. ఇటీవల మెయిల్ ద్వారా జరుగుతున్న బాంబు బెదిరింపులపై లోతైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోర్టు సిబ్బంది కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఏలి నాని తల్లి, మాజీ శాసనసభ్యురాలు ఏలి వరలక్ష్మి ఇటీవల స్వర్గస్థులయ్యారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పరామర్శించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం అభివృద్ధి ప్రదాత స్వర్గీయ ఏలి ఆంజనేయులు సతీమణి ఏలి వరలక్ష్మి మృతి తీరని లోటన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఏలి కుటుంబం ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆమె కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. బాబ్జీ వెంట తెలుగుదేశం నాయకులు పరిమి రవికుమార్, కెలపతి వెంకట్రావు, పోతుల అన్నవరం, దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్ చౌదరి, గంధం సతీష్, ములగాల బాబ్జీ, కరట్టూరి గోవింద్, పసుమతి సత్యనారాయణ, పరిమి సురేష్, తన్నేడి సులేమన్ రాజు, చింతకాయల సత్యనారాయణ, దొడ్ల బాలాజీ, ముప్పిడి రమేష్, కళ్యాణం రామచంద్రరావు, వేర్ల సత్యనారాయణ, పరిమి వెంకటేశ్వరరావు, శ్రీరాముల నాగేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తాడేపల్లిగూడెం అభివృద్ధి ప్రదాత స్వర్గీయ ఈలి ఆంజనేయులు గారి సతీమణి ఈలి వరలక్ష్మి గారు పరమపదించడం జరిగింది. మరి ఆవిడ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా మరి ప్రజలందరికీ కూడా సేవలు అందించిన విషయం అందరికీ కూడా తెలుసు. ఎవరు ఏ పని వచ్చినా సరే మరి వెంటనే స్పందించి వాళ్ళకి ఆ పని చేసి పెట్టే మనస్తత్వం ఉన్న, మంచి మనస్తత్వం ఉన్న మంచి మనిషి ఈలి వరలక్ష్మి గారు. అంతేకాకుండా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో కూడా చాలా కలివిడిగా మాట్లాడుకునే మనస్తత్వం ఆవిడకు ఉంది. అలాగే మా ఫ్యామిలీ మొత్తం చెప్పాలంటే ఈలి సత్యనారాయణ గారు, ఆయన 2 సార్లు మున్సిపల్ చైర్మన్ చేశారు. అలాగే నాని గారు ఎమ్మెల్యే చేశారు. మనందరికీ పెద్దలు గౌరవనీయులు ఆంజనేయులు గారు మరి 2 సార్లు మున్సిపల్ చైర్మన్ గాను, అలాగే 2 సార్లు ఎమ్మెల్యే గాను ఈ నియోజకవర్గానికి మరి ఏదైతే ఇక్కడ వాటర్ సమస్య అనేది ఉందో ఈనాటికి కూడా ఆయన కట్టిన పంపుల చెరువే ఆధారంగా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా ఆ వాటర్ని వినియోగించుకుంటున్నారు అని అంటే అది ఈలివారి చరిత్ర అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈవేళ ఆవిడ లేకపోవడం అనేది తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి కానీ, నాని గారికి కానీ, నాని గారి కుటుంబానికి కానీ చాలా మరి ఇబ్బందికరమైన వాతావరణం. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని నాని గారు వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం వర్గం తరఫున తెలియజేసుకుంటూ మరి ఆవిడని గుర్తింపుగా ఇక్కడ మరి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా చేశారు ఆవిడ. అలాగే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ తాడేపల్లిగూడెనికి అనేక రకాలుగా సేవలు అందించిన సంగతి అందరికీ తెలుసు. ఏదైతే నాని గారితో మరి సంప్రదించిన తర్వాత మరి తదుపరి కార్యక్రమాలన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పాలు పంచుకుంటామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరొక్కసారి నాని గారికి సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రముఖ సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీర్పు కాపీలో కీలక అంశాలు చోటు చేసుకున్నాయి. 60 పేజీల సుప్రీంకోర్టు తీర్పు కాపీలో 12 కీలక అంశాలను న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి పురుగుల మందు ప్రాణాంతకం అని తెలిసినా కొనుగోలు చేశాడని తీర్పు కాపీలో తెలిపారు. ఇద్దరు సేవించి నటి ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పాడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిద్ధార్థ రెడ్డి దోషిత్వం పూర్తిగా రుజువైందని పేర్కొన్న సుప్రీంకోర్టు సిద్ధార్థకి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
సహకార ఉద్యోగులుగా 2019 తర్వాత విధుల్లో చేరిన వారికి జీవో నెంబర్ 36 అమలు చేసి రెగ్యులర్ చేయాలని వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక మండల డైరెక్టర్ డి త్రిమూర్తులు ప్రభుత్వం డిమాండ్ చేశారు. జేఏసీ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం డీసీసీబీ బ్యాంక్ వద్ద నిరవధిక సమ్మె నిర్వహించారు. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని, గ్రాట్యుటీ సీలింగ్ పెంచాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో సెక్రటరీలు, నాయకులు పాల్గొన్నారు. Justice. We want justice. Mark worklo. Mark worklo. Mark worklo. Mark worklo. 36 జీవోని వెంటనే 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను మార్క్ వర్క్లో We want justice. We want justice. We want justice. We want justice. We want సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు We want justice. We want justice. We want justice. We want justice. మార్క్ వర్క్లో వైసీపీ పార్టీ సలహాదారు తలసిల రఘురామను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం తండ్రి తలసిల చంద్రశేఖరరావు మృతి చెందారు. ఈ నేపథ్యంలో గొల్లపూడిలోని తలసిల రఘురాం నివాసంలో ఉన్న చంద్రశేఖరరావు భౌతికాయాన్ని వైఎస్ జగన్ సందర్శించారు. చంద్రశేఖరరావుకు నివాళులర్పించి ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు జగన్. తాడేపల్లిగూడెం పట్టణ ఆరాధ్య దైవం శ్రీ శ్రీ బొలిసలమ్మ తల్లిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోరెల శ్రీధర్, ఆయన సతీమణి సునీత బుధవారం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజిబాబు మరియు సభ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ ఏడాది జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తన వంతు సహకారంగా కోరెల శ్రీధర్ దంపతులు 1,11,116 రూపాయలను విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మానవత్వంతో పేదలకు, యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో ఈసారి జాతర గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఘనంగా జరగాలని, అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. భవిష్యత్తుని
అవునా గురుగారు సైడ్ సార్ ఇటు చూడండి. బలిసలం తల్లి జాతర మహోత్సవ సందర్భంగా తాడేపల్లి నియోజకవర్గంలో మార్చి 12 నుంచి 27 వరకు కూడా అంగరంగ వైభవంగా తాడేపల్లి నియోజకవర్గంలోనే ఒక రాష్ట్రంలో చెప్పుకునే విధంగా ఈ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో మరి ఎప్పటికప్పుడు ఏదైతే శ్రీరంగం అంజిబాబు గారు అలాగే మిత్రబృందం అందరితోటి బలిసలం కమిటీ ఆలయ సిబ్బందితోటి అందరితో కూడా ఈవో గారితో చర్చించి ప్రతిరోజు కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు తెలుసుకోవడం, ఏదైతే ఈ జాతర మహోత్సవాలకి తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే దాంట్లో భాగంగా మరి మన మాజీ మున్సిపల్ చైర్మన్ కొర్రుల శ్రీధర్ గారు మరి 1,11,016 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి మన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాబురాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ యాచకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే ముల్లపూడి బాబురాజు గారు కానీ మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చాలా మిత్రులు. ఏదైతే మున్సిపల్ చైర్మన్గా ఆయన ఉండగా, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండగా తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించి గ్రామాల్లో సిమెంట్ రోడ్లో కానీ టౌన్లో కానీ ఏదైనా సత్సంబంధాలతో ఇద్దరు ముందుకెళ్ళి మరి తాడేపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో ముందుగా ఉండేవారు. ఏదైతే ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడిపించి మరి ముల్లపూడి బాబురాజు గారు కూడా ఆ బలిసలమ్మ తల్లి ఆశీస్సులు ఉండి అష్టాశ్వర ఆరోగ్యాలతో తొలతోగాలని ఆయన కూడా మరి ఉన్నతమైన పదవిలో శిఖరించాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన దాటల జగన్నాథరాజు గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పట్నాల రాంపండు గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ మా వదిన గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై బలిసలమ్మ తల్లి. జై బలిసలమ్మ తల్లి. శ్రీ 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 బలిసలమ్మ వారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో 12 సంవత్సరాల తర్వాత జరిగే జాతర మహోత్సవ కార్యక్రమం ఈ నెల మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఈ జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో మా అన్నయ్య గొర్రెల శ్రీధర్ గారు ఈ కార్యక్రమానికి 1,11,116 రూపాయలు అమ్మవారికి విరాళంగా సమర్పించారు. అలాగే ఈ 2014 నుంచి 19 వరకు కూడా మేము ఇక్కడ అన్నయాల్లో కౌన్సిలర్గా ఉండగా నేను ఇక్కడ ఆలయ ట్రస్టీ చైర్మన్గా ఉన్నాను. అప్పుడు కూడా ఏ కార్యక్రమం ఉన్నా ఏమన్నా కూడా అనే తమ్ముడు మేము ఉన్నామని చెప్పి ముందుగా మేము వెళ్ళక్కలేకుండా ఆయనే ఫోన్ చేసి నువ్వు నా దగ్గరికి అన్నిసార్లు నా కోసం నువ్వు టైం ఇచ్చేసుకొని అక్కర్లేదు, నాకు ఫోన్ చేస్తే చాలు అని చెప్పి ఇలాగా నాకు చాలా ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు ఉండి నా వెనకాలే నడిపిస్తున్నందుకు చాలా అమ్మవారుకి చాలా కృప నేను. అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం మన ఎమ్మెల్యే గారికి తాడేపల్లిగూడెంలో నియోజకవర్గం అంతా కూడా సుఖ సంతోషాలతోటి వ్యాపార అభివృద్ధి కూడా ఎవరి వ్యాపారాల వాళ్ళే కూడా దినదాప చెందాలని అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమం వేదోత్తపరంగా జరిపే జాతర కార్యక్రమం మన బలిసలమ్మ తల్లి జాతర కార్యక్రమం. ప్రతిరోజు కూడా పొద్దునుంచి హోమాలు, యోగాలు, వివిధ కార్యక్రమాలతోటి సాయంత్రం పూట 7 గంటలకి ధూపసేవ, బలిహరణ కార్యక్రమం అని చెప్పని ఒక్కో రోజు ఒక్కో విధమైన బలిహరణ కార్యక్రమం. ఒక రోజున పసుపుతోటని, ఓ రోజు కుంకుమతోటని, ఓ రోజున మినుములతోటని ఇలా చేయడం వల్ల అమ్మవారి విశేషమైన శక్తి పెంపొందించి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో చేసే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై బలిసలమ్మ తల్లి. ఈరోజు మరి ఏదైతే మన గ్రామదావత అయిన బలిసలమ్మ తల్లి ఆలయం వద్ద తమ్ముడు శ్రీరంగం అంజి గారు, అలాగే మరో తమ్ముడు కాశీ గారు, మరో సోదరుడు మన రాంపండు గారు, జగన్నాథ రాజు గారు, ఎరుబండి సతీష్ గారు, తిరుమలరావు గారు, మల్లి గారు, ఇలాగ అందరూ కూడా మరి పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క జాతర కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఏదైతే 12 సంవత్సరాల తర్వాత ఈ తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా అందరూ ఆయురారోగ్య సుఖ సంతోషాలతో ఉండాలని మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క నేతృత్వంలో అందరూ బాగుండాలని చెప్పి అమ్మవారి జాతరని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం,
ఆ ఏర్పాటుకి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సోదరుడు అంజీ గారు ప్రతి విషయంలో కూడా, ఎందుకంటే దైవ కార్యక్రమాలు చేయడం చిన్న విషయం కాదు. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనందరం కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు కానీ, వ్యవసాయస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు చేస్తూ ఈ అమ్మవారి జాతర అంటే మన తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చేసే జాతర. అటువంటి జాతర మహోత్సవంలో మనందరం కూడా చేయూతనిచ్చి తమ్ముడికి పూర్తి సహాయ సహకారాలు అందించి అంజి గారికి, వాళ్ళ కమిటీకి అందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి రేపు ఏదైతే మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు విశేషమైన హోమాలతోటి, సిద్ధాంతులతోటి ప్రతిరోజు ఒక బలి ఆహారం ఇవ్వడం, తద్వారా అమ్మవారి యొక్క శక్తిని పెంచే విధంగా ఇచ్చి తదనంతరం కూడా ఆ యొక్క శక్తియుక్తులన్నీ కూడా మనం సుభిక్షంగా ఉండడానికి మన యొక్క తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు తమ్ముడు అంజి గారిని, అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఏదైతే మరి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మన ముళ్ళపూడి బాపిరాజు గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి ఈరోజు ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకమైన పూజలు ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే యాచకులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేసిన తమ్ముడు అంజి గారికి, అలాగే రాంపండు గారికి, జగన్నాథ్ రాజు గారికి, ఎర్రబండి సతీష్ గారికి, తిరుమలరావు గారికి, మల్లి గారికి, అలాగే మా సోదరుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పట్టణ అధ్యక్షుడు కాశీ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే ముళ్ళపూడి బాపిరాజు గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంటే అమితమైన ప్రేమ, ఎందుచేతంటే జిల్లా పరిషత్ చైర్మన్గా రాష్ట్రంలోని అత్యధికమైన మెజారిటీ ఇచ్చిన మండలం తాడేపల్లిగూడెం రూరల్ మండలం, దాన్ని కూడా అంత వైభవోపేతంగా చేయడం, ఈరోజు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఇస్తూ ఆయన ఆరోగ్యాలతో రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి తమ్ముడు అంజీ గారి యొక్క మిత్రబృందం చేసినందుకు మరొక్కసారి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి బాపిరాజు గారు ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బలసలమ్మ తల్లి. జై బలసలమ్మ తల్లి. శ్రీ శ్రీ బలసలమ్మ తల్లి జాతర మహోత్సవం రేపు మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు పెద్ద ఎత్తున మా మిత్రులు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజీ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయాలకు అతీతంగా వ్యాపారస్తులు కానీ, అలాగే అన్ని వర్గాల వారు సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం, దానికి ఈ జాతర మాకు ఎప్పుడూ కూడా అన్ని రకాలుగా కూడా మేము చేసే దైవ కార్యక్రమాలకి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా అన్నయ్య గొర్రెల శ్రీధర్ గారు. ఎందుకంటే ఒక జాతర మహోత్సవం కాదు, ఒక ఉగాదికి కానీ, ఒక దశమికి కానీ, ఇన్విటేషన్ ఇస్తానికి వెళ్ళినా కానీ, దేనికి వెళ్ళినా కానీ చందా వెళ్ళి అడగకుండానే మీకు ఎందుకని రాజుగారు నాకు అంజిబాబు గారికి మీకు ఎప్పుడు నేను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాను మీరు, ఎందుకంటే దైవ కార్యక్రమాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటనేది శ్రీధర్ గారికి తెలుసు. ఆయన ఎప్పుడు కూడా అటు రాజకీయంగా ఉంటూనే అమ్మవారి యొక్క ఉత్సవాలు చేయడం కానీ, అక్కడ ఆంజనేయ గుడి కాడ కార్యక్రమాలు కానీ ఎప్పుడూ ఏదో ఒక దైవ కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉంటారు. కాబట్టి అందులో ఉన్న సాధక బాధకాలు తెలుసు కాబట్టి ఎప్పుడూ కూడా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు కూడా 1,11,116 రూపాయలు ఈరోజు ఈ ఉత్సవాలకి ఆయన కుటుంబం వాళ్ళందరూ కూడా అందజేయడం, ఆ అమ్మవారు ఎప్పుడూ కూడా వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా రాజకీయంగా ఉన్న స్థానానికి వెళ్ళి ఆశీర్వదించాలని, అలాగే ఈరోజు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీ ముళ్ళపూడి బాపిరాజు గారు పుట్టినరోజు సందర్భంగా పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు గారు, ఎర్రబండి సతీష్ గారు, తిరుమలరావు గారు, అలాగే మల్లిక్ గారు, అలాగే పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వత్తంపల్లి కాశీ గారు, శ్రీధర్ గారు, అలాగే వదిన గారు సునీత గారు ఆధ్వర్యంలో ఈరోజు బాపిరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని ఇక్కడ నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఏంటంటే ఏ దైవ కార్యక్రమమైనా కానీ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తేనే ఆ కార్యక్రమాలు ముందుకెళ్తాయి. ఈ రోజు ఈ జాతర కార్యక్రమం చేసామంటే చేపట్టామంటే అటు ఎమ్మెల్యే గారు కానీ, అంజిబాబు గారు కానీ తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఉద్యోగ వర్గాలు కానీ, వ్యాపార వర్గాలు కానీ, కార్మిక వర్గాలు అందరూ సుఖశాంతులతో ఉండాలంటే అమ్మవారి యొక్క ఎప్పుడు కూడా నిరంతరం పూజలు అందుకుంటూ ఉండాలి. ఎందుకంటే బలిహరణ కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఏ రోజు కార్యక్రమం కానీ అన్నీ కూడా ఊరిని అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది. కాబట్టి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఈ జాతర మహోత్సవానికి సహాయ సహకారాలు అందిస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి రాంపండు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మడకసిర మండలం దిగువ అచ్చంపల్లిలో మడకసిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య తీర్చాలని రోడ్డుపై బైఠాయించారు. ఖాళీ బిందెలతో చిన్నారులతో కలిసి నిరసన మహిళలు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించకపోతే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కార్యాలయాన్ని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మా ఊర్లో టీ అచ్చంపల్ల మాకు నీళ్ళు సమస్య చాలా ఇబ్బందిగా ఉంది.
మాకు ఈ బోరన్న వేయించి మాకు నీళ్ళు వచ్చేటట్టు చేయండి, లేదంటే మాకు ఉండే బోర్లన్నా క్లీన్గా రెడీ చేసి నీళ్ళు వచ్చేటట్టు చేయండి. లేకుండా మా ఊళ్ళో ఇబ్బంది చాలా నీళ్ళు చిక్కగా మేము చాలా ఇబ్బందులు పడతాను. ఎక్కడ పోయినా మాకు నీళ్ళు దొరుకుతాం లేదు. మా పరిస్థితి చూడండి, ఒకటి అర్థం చేసుకో రాజన్న. మాకు లేదు, ఎంత సమస్య చెప్పినా నీళ్ళు ప్రాబ్లం అయిపోయింది. ఎక్కడ మాకు నీళ్ళు చెప్తాను, ఏదో సమస్య మాకు ఇబ్బందులు లేకపోతున్నట్లు మాకు నీళ్ళు వచ్చేటట్టు చేయాలి రాజన్న. అన్నా రాజన్న, మా పరిస్థితిలో బాధలు అర్థం చేసుకున్నా. మాకు నీళ్ళు లేవు, ఎవరు పట్టించుకుంటాడు లేదు. DHMPL మాది రాజన్న. మాకు బోర్లు అన్ని రెడీ అన్నా చేయండి, లేకపోతే కొత్తగానే వేయండి అన్న. మాకు చాలా ఇబ్బందిగా ఉంది చూడన్న రాజన్న. లేదంటే మేము అక్కడే వచ్చేసాం, రాజన్న దగ్గరికే వస్తాం. మేము ఇబ్బంది చాలా ఉంటాయి మాకు. మా పరిస్థితి ఇవి రచ్చా మీడియా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.